టు మై యూట్యూబ్ ఛానల్ సంతోష్ స్టైల్. ఈరోజు నేను మార్కెట్కి పోయి సీడ్స్ కొనుక్కొచ్చాను. న్యాచురల్ కూరగాయల సీడ్స్, వెజిటేబుల్ సీడ్స్. 5 లీటర్స్ క్యాన్ ఇట్లా కట్ చేసుకోవాలి. 2 టైప్స్. ఇల్లొక చెట్టు పెట్టచ్చు, ఇల్లొక చెట్టు పెట్టచ్చు. 5 లీటర్స్ క్యాన్. ఇవన్నీ సేమ్ ఇట్లా కట్ చేసిన. రెడ్ మట్టి కూడా తెచ్చిన. ఇవన్నీ లేచేద్దాం. ఫ్రెండ్స్, వెజిటేబుల్ సీడ్స్ మార్కెట్లో దొరుకుతుంది. 10-20 రూపీస్కి మీరు కొనుక్కోవచ్చు. కొనుక్కొని ఇట్లా ఇంట్లోనే మినీ ఫామ్ లెక్క తయారు చేయొచ్చు. చెట్లను న్యాచురల్గా ఇంట్లోనే పండించుకోవచ్చు మంచి చెట్లు. ఫ్రెండ్స్, ఎండకు పెడితే మంచి వస్తాయి చెట్లు. వర్షాకాలంలో అయితే ఇంకా మంచి వస్తాయి చెట్లు. ఇవన్నిట్లో మనం నింపుకుందాం మట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మట్టి మొత్తం నింపేసుకున్నాం కదా. ఇలా మనం సీడ్స్ వేసి చూద్దాము. దగ్గర 10-40 డేస్లలో చెట్లు వచ్చేస్తాయి. దాంతో నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తాయి చెట్లు. ఫ్రెండ్స్, ఇవన్నీ నింపేసుకున్నాంగా. ఇలా వాటర్ పోసేద్దాం. ఫ్రెండ్స్, ఇట్లా వాటర్ అన్నిట్లలో పోయాలి, మొత్తం కింది దాకా పోయేటట్టు. ఇవన్నీ పోసుకున్నాక ఇలా మనం తెచ్చిన సీడ్స్ అనేది పెట్టాలి. అయితే నాన్న ఈ నీళ్ళన్నీ ఇట్లా మొత్తం కింద పోయానా? కింది దాకా మొత్తం ఇట్లా పోయానా? కిందాక దాకా రావాలి. పోయి అంటే ఈ టైప్ దిగుతుంటాయి అన్నమాట. ఎట్లా దిగుతున్నా చూడండి, ఎట్లా దిగుతున్నా చూడండి. నీళ్ళు వస్తుంటే ఎట్లా దిగుతున్నాయి చూడు. అంతా దిగుతుంది. ఒక మగ్గు ఓకేనా? ఇప్పుడు చూడు. చదివితున్నా చూడండి నీళ్ళు. ఇవన్నీ ఫస్ట్ ఇట్లా పోసుకో అన్న. అయితే మరి దీని కింద హోల్స్ చేసుకోవచ్చా? హోల్స్ ఎట్లా చేయాలంటావు? అంటే ఏం చేయాలంటే ఈ క్యాప్ కింద హోల్ చేయాలి. నాటి ఇదో టెక్నిక్ అన్నమాట. అంటే తర్వాత మనం క్యాప్ తీసుకున్నా కూడా ఆటోమేటిక్ లూజ్ చేయాలి. నీళ్ళు వెళ్ళిపోతాయి. లూజ్ అంటే లూజ్ చేసుకోనా? మట్టి వస్తలేదు, లూజ్ చేయాలి. లూజ్ చేస్తే ఆటోమేటిక్ వాటర్ వెళ్ళిపోతాయి కిందికి. అంతే కదా? వెరీ గుడ్ ఐడియా. హోల్ అంటే చేయాలి. దీంట్లో మనము క్యాప్ పెట్టుకున్నాం అనుకో, తడి ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ అనుకో, ఇప్పుడు మట్టి ఉంది కాబట్టి మనకు అది అయిపోతుంది. తర్వాత మనము అది చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మట్టి కూడా క్యాప్ అంటే తర్వాత మనము ఎట్లా అంటే నీళ్ళు ఓవర్ఫ్లో అయితే కింద క్యాప్ తీయచ్చా? హోల్ చేసి తీయాలి. హోల్ చేస్తే నీళ్ళు పోతాయి. మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు సపోజ్ హోల్ చేయకుండా క్యాప్ తీస్తే కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి కదా? పోవా? అంటే మట్టి పోతాయి. ఓకే, రైట్. ఇత్తులు రేటు ఇప్పుడు ఏమి ఇత్తులు వేద్దాం అనుకుంటున్నాం? ఏమి ఇత్తులు వేద్దాం అనుకుంటున్నాం? ఫస్ట్ కాకరకాయ వేద్దాం. కాకరకాయలా? అంటే తీగలాగా వస్తాయి కదా? అంటే ఎట్లా భూమిలో పెడతావా హ్యాంగ్ చేస్తావా? భూమిలో పెట్టినాక పెరిగినాక హ్యాంగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కాకరకాయ ఇత్తులను ఇట్లా పెట్టాలి.
ఇట్లా మట్టిలో పెట్టేసి ఇట్లా ప్రెస్ చేయాలి. అంటే ఒక్కో దాంట్లో రెండు రెండా? ఒకటొకటని పెట్టుకోవచ్చు, రెండు రెండు అని పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అంటే లోతు పెట్టామేమో కదా, పైన పైన పెడితే మళ్ళీ వాటర్కి ఎఫెక్ట్ అవుతాయేమో. పైన పైన ఉండాలి, అట్లా డీప్ లోతు పెడితే రాదు, ఇట్లా వస్తాయి కానీ టైం పడుతుంది. పైన పైన ఉంటే ఆ వాటర్ కింద అబ్జర్వ్ చేసుకుంటాం. ఫోర్ పాట్లలో పెట్టేసేసిన అయిపోయింది. నెక్స్ట్ మిర్చి పెడదాం. ఇట్లా అన్ని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా పైన ఇట్లా మట్టి పోసేసుకోవాలి ఒక లేయర్. పోసేసుకున్నాక ఈ సన్లైట్ లో పెట్టాలి. టైప్ సేమ్ మిర్చి టైప్ ఉంటుంది, సేమ్ చూడండి, సేమ్ మిర్చి టైప్ ఉంటుంది. మనం ఇట్లా పెట్టేసుకోవాలి లోపల చెట్లు కొంచెం వేసి. మళ్ళీ దీనిపైన మట్టి వేయాలి. కొన్ని ఇళ్ళ పెడతా, కొన్ని ఇక్కడ పెడతాను నేను. అది కూడా వీడియో కూడా పార్ట్ 2 వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. నేను వేరే దగ్గరికి చెట్లు పెట్టినా కదా, ఆ చెట్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత వీడియోలో, పార్ట్ 2లో కూడా చూడండి ఆ వీడియో కూడా. ఫస్ట్ నేను మంచి 2-3 చెట్లు పెట్టిన, వెజిటేబుల్ చెట్లు. ఆ వీడియో తీయలేకపోయినా అవి కూడా నేను ఇప్పుడు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది కూడా చూడండి ఒకసారి. పెద్ద సైజ్ పెరిగినాయి ఆల్రెడీ, అవి కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. టమాటో సీడ్స్ కూడా సేమ్ మిర్చి క్యాప్సికమ్ లెక్కనే ఉంటాయి, కానీ కొంచెం చిన్న సైజు ఉంటాయి. ఇప్పుడు ఇది ఇట్లా వేసేద్దాం. ఇది పెరిగినాక సపరేట్ ఇంకో తొట్టిలో పెట్టాలి, పాట్లో పెట్టాలి సపరేట్లో. కొంచెం పెద్ద సైజ్ అయినాక అట్లయితే మంచి పెరుగుతాయి కొంచెం. నేను చెట్టు పెట్టిన విత్తనాలు ఇలా క్యాప్సికమ్ పెట్టిన, ఇలా మిర్చి పెట్టిన, ఈ 4 వీటిలల్లో కాకరకాయ పెట్టిన, ఇలా టమాటా పెట్టిన. కొంచెం కొంచెం వాటర్ వేసుకుందాం. పోయేది కొంచెం పోయాలి అన్నిట్లో ఫ్రెండ్స్. నీళ్ళు పోసేసేవాలి. ఇవన్నీ పోసేసినాక ఎండకు పెట్టేసేయాలి, సన్లైట్కి. ఫ్రెండ్స్ నీళ్ళు అన్నీ అయిపోయినాయి, పోసేసిన. ఇప్పుడు మనం ఈ కాకరకాయ చెట్లని హ్యాంగ్ చేసేద్దాం. ఒక మంచి ప్లేస్ తీసి ఆడ కదా ఇంచేసి సన్లైట్ వేసేద్దాం. అవి చూడండి మంచిగా ఉంటాయి ప్లేస్. ఫ్రెండ్స్ నేను హ్యాంగ్ చేసే ప్లేస్లో సూర్యుడు మంచిగా వస్తాడు, సన్లైట్ మంచిగా వస్తుంది, ప్లాంట్స్ కూడా పెరుగుతాయి, కాకరకాయ ట్రీస్ అవి కూడా వస్తాయి. చెప్పినగా ఈ తాడి మీద పెట్టాలి. ఇవన్నిట్లో హోల్డ్ చేసి బెండింగ్ బార్ పెట్టి కట్టేస్తే అయిపోతుంది. ఇంకా కష్టపడి చేస్తున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు హోల్డ్ చేస్తుంటే దెబ్బ కూడా తాకింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా చేతికి దెబ్బ తాకింది ఈ స్క్రూ డ్రైవర్తో హోల్డ్ చేస్తుంటే. మీరు కూడా జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ తయారు చేసుకునేటప్పుడు. వదిలే వదిలేసినా చెప్పలే.
ఇట్లా మస్తు ఉంటుంది. పెట్టేసిన చెట్లన్నీ ఇట్లా పెట్టేసిన లైన్ ఇప్పుడు కిందికి అయిపోయింది కదా ఫ్రెండ్స్. దీన్ని పైనకి పెడదాం. ఇప్పుడు ఎండ కూడా మంచి వస్తుంది. ఇక ఒక కట్టే తీసుకుంటున్నా నేను ఇట్లా సపోర్ట్ పెట్టడానికి. సపోర్ట్ పెడితే ఇట్లా తవ్వి సపోర్ట్ పెడితే ఇట్లా సపోర్ట్ పైనకి వస్తుంది ఈ తాడు అనేది. ఇట్లా 4 కుండీ ఇట్లా పెట్టేసి సెట్ చేసేసిన. ఇట్లా చెట్టు మొలిచినప్పుడు ఇట్లా తీగ లెక్క అల్లొచ్చు. అల్లితే కాకరకాయలు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సపోర్ట్ కట్ట పెట్టిన దీనికి ఇలా మొత్తం ఎండ వస్తుంది, మంచిగా ఉంటుంది. ఒక మంచి వీడియోతో ముందుకు వస్తా. అప్పటికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.